మీనం. అదేవిధంగా సంఖ్యాధ్యాయం అంటే సూచన నియమాన్ని అనుసరిస్తూ రాస్యాధిపతుల లక్షణాలను బట్టి రాసులను విభిన్న జాతి రాసులుగా వర్ణించారు. చాతుర్వర్ణం మయా సృష్ట్యా అని పరమాత్మ చెప్పిన విధంగా రాసుల విభజన జ్యోతిష శాస్త్రంలో నిర్ణయించడం విశేషం. అంతేకాకుండా ఆ రాశిలో ఉన్న నక్షత్రపాద జాతకులకు కూడా ఈ లక్షణాలు ఉంటాయి అని శాస్త్రం తెలిసిన వారి అభిప్రాయం. మేషరాశి లక్షణాలు. మేషం అంటే స్థిరం కలది, సూక్ష్మానికి వేగానికి సంకేతం, అన్వేషణకి ప్రతీకం, ఉత్కృష్టమైన లక్షణాలు కలిగి ఉంటుంది. వృషభ రాశి లక్షణాలు. ధర్మచింతన ఐశ్వర్యానికి సంకేతం, సిరి సంపదలను పాడి పంటలను ప్రసాదిస్తుంది. ధర్మానికి త్యాగానికి కట్టుబాట్లకు సంకేతం, ధార్మిక శక్తి కలిగిస్తుంది. మిథున రాశి లక్షణాలు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు సంకేతం. వీణను ధరించిన స్త్రీ, గదను ధరించిన పురుషుడు రతికి సంకేతం, దాంపత్య జీవనాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తుంది. కర్కాటకం లక్షణాలు. భయానికి సంకేతం, ధర్మార్థ కామ మోక్షములను కలిగిస్తుంది, కాలాన్ని సక్రమంగా ఉపయోగింపచేస్తుంది, ఏకాగ్రత కలిగిస్తుంది. సింహం లక్షణాలు. ధర్మానికి ధైర్యానికి స్థిరత్వానికి ప్రతీక, స్థితప్రజ్ఞత నిలకడ తత్వాన్ని కలిగిస్తుంది, లక్ష్య సాధన చేకూరుస్తుంది, మహాబలాన్ని ప్రసాదిస్తుంది. కన్యారాశి లక్షణాలు. ఆదిపరాశక్తి స్వరూపం, ఆకర్షణను కలిగిస్తుంది, జ్ఞానప్రదాయిని, బుద్ధిశక్తిని ధనాన్ని కలిగిస్తుంది. తులారాశి లక్షణాలు. ధైర్యాన్ని కలిగిస్తుంది, పరిపూర్ణతను సిద్ధింపచేస్తుంది, మహావిష్ణు స్వరూపం, ధర్మబుద్ధిని సత్యశీలతను కలిగిస్తుంది. వృశ్చిక రాశి లక్షణాలు. ప్రళయకారిణి, భయాన్ని కలిగిస్తుంది, పాపాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, మోక్షదాయిని. ధనురాశి లక్షణాలు. లక్ష్యానికి ఏకాగ్రతకు సంకేతం, పూర్వపుణ్య ఫలితాలను ప్రసాదిస్తుంది, ఉన్నత స్థానాన్ని కలిగిస్తుంది, మోక్షకారిణి. మకర రాశి లక్షణాలు. పురాకృత కర్మను తొలగిస్తుంది, పుణ్యాన్ని సుఖాన్ని కలిగిస్తుంది, జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుంది, అనంత పుణ్య ఫలాలను అందిస్తుంది. కుంభరాశి లక్షణాలు. పూర్ణత్వాన్ని ఇస్తుంది, సిరి సంపదలను కలిగిస్తుంది, పాడి పంటలను సస్యశ్యామలాన్ని చేకూరుస్తుంది, మోక్షదాయిని. మీనరాశి లక్షణాలు. పరమాత్మ స్వరూపం, కర్మను తొలగిస్తుంది, జరామరణ భయాన్ని నశింపచేస్తుంది, పుణ్యప్రదాయిని.